నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే. డివి శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేటీఆర్, వీళ్ళిద్దరూ కలిసి తమ రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేసి కొంత మోదీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అవినీతికి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు తిరగదోడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అక్రమస్తుల కేసు మళ్ళీ సీరియస్గా ఉచ్చు తీసుకునే అవకాశం ఉంది. సో బీజేపీని కొంత ఈ రకంగా ప్రసన్నం చేసుకుంటే కొంత బయటపడవచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 రాజ్యసభ స్థానాల్లోనే, 4 ఈ లోక్సభ స్థానాల్లోనే, ఇక్కడ బీఆర్ఎస్ కూడా 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. సో అందరూ కూడా గంప కొత్తగా అక్కడికి వెళ్ళిపోతే, బీజేపీకి వెళ్ళిపోతే కొంత మనం బయటపడవచ్చు, కొంత రాజకీయం చేసుకోవచ్చు, భవిష్యత్తులో మన పార్టీని మనం కాపాడుకోవచ్చు, ఇలాంటి ఆలోచన చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తారు సార్, నిజమేనా? ఇప్పుడు పిల్లలు ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు మనం పెళ్లి చేయలేదనుకో, ఏం చేస్తారు? జంప్. ఆ జంప్ అవటం ఎందుకని చెప్పి పెళ్లి చేసి పారేస్తే పోలా అనుకుంటారు పేరెంట్స్. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి అదే. ఏది విలీనం చేసినా చేయకపోయినా వాళ్ళు జంప్ అయిపోతున్నారు. వాళ్ళు ఎటు జంప్ అవుతున్నారు కాబట్టి జంప్ అవటం ఎందుకు, మనమే చేస్తే పోలా అన్నట్టుగా ఇవాళ మరి బీఆర్ఎస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు కేటీఆర్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఆ తంతేదో శాస్త్రోక్తంగా విలీనం చేస్తారంటావా, మమ అనిపిస్తారంటావా? ఎందుకంటే బీజేపీ కూడా ఏమంటోంది, అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అయితేనేమో మీరు లేదు, మాకు నైతిక విలువలు, మీరు కంటెస్ట్ చేసి గెలిస్తేనే చేర్చుకుంటాం, మాలో కనుక చేరేటట్టయితే, బీజేపీలో చేరేటట్టయితే కంపల్సరీగా రాజీనామా చేయాలి సభ్యత్వానికి అంటాం. మనం చూసాం తెలంగాణలో కూడా. హరీష్ రావు కూడా వస్తే మేము తీసుకుంటాము, ఆయన వచ్చినా సరే రాజీనామా చేసి మేము గెలిపించుకుంటాం మళ్ళీ అవసరం అయితే అని బండి సంజయ్ కామెంట్స్ నిన్నయేమో విన్నాం. కాకపోతే రాజ్యసభకు అది లేదు, కొంచెం వెసులుబాటు కల్పించారు. అది పెద్దల సభ కదా, దానికి మీరు రాజీనామా చేయాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు అని చెప్పి గతంలో కూడా వాళ్ళు రాజ్యసభ సభ్యులను అలాగే విలీనం చేసుకున్నారు కొన్ని పార్టీల్లో. వాళ్ళని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం కూడా బీజేపీలో విలీనం అయిపోయింది. అప్పట్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, వీళ్ళంతా కూడా. ఇప్పుడు వీళ్ళు విలీనం చేసినా వాళ్ళు విలీనం అవుతారు, చేయకపోయినా అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇది ఇప్పుడు 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏంటి వాళ్ళు, పరిమళ నత్వాని, ఆయన వీళ్ళు విలీనం చేయాల్సిన అవసరం ఉందా? ఆయన బీజేపీ ఇది కదా. నెక్స్ట్ ఇంకెవరు, ఆర్ కృష్ణయ్య, ఆయన తెలంగాణ మనిషి, ఆయన ఆల్రెడీ ఇక్కడ బీజేపీ నీకు బలంగా మారుతోంది. నెక్స్ట్ ఆర్ కృష్ణయ్య భవిష్యత్తు ఏపీలో లేదు, వైసీపీలో లేదు, ఆయన భవిష్యత్తు ఎక్కడ ఎత్తుక్కోవాలా? తెలంగాణలోనే, బీజేపీలోనే ఎత్తుక్కోవాలా. కాబట్టి ఆయన రెడీగా ఉన్నారు వెళ్ళిపోవటానికి. ఇంకా 1000 కోట్ల సంపన్నులు, కుబేర్లు వాళ్ళంతా, అయోధ్య రామిరెడ్డి, లేకపోతే బీడా మస్తాన్ రావు, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ సంపద కాపాడుకోవాలంటే షెల్టర్ బీజేపీకి వెళ్లాల్సిందే కదా. అదే అన్నది, విలీనం చేసినా చేయకపోయినా లేచిపోతారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి ఎందుకు ఇదంతా కూడా మనమే కలిపేస్తే మనకి పరువు దక్కుద్ది, నెక్స్ట్ మనకు కూడా కొంత వెసులుబాటు తెరిపిన పడతాం. ముందు కేసులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లోంచి బయటపడాలి, విలీనమే పరిష్కారం. ఏది వీళ్ళు వెళదామని చెప్పేసి అనుకున్నా, ఇప్పుడు గంపగొత్తగా బీజేపీ చేతిలో పెట్టిన, బీజేపీ వీళ్ళ పట్ల కొంత సానుకూల దృక్పథంతో ఏమైనా ఆలోచించే అవకాశం కనిపిస్తుందా? వీళ్ళ మీద కేసులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి, సో సభ్యులు జాయిన్ అయినంత మాత్రాన అంత సీరియస్ కాకుండా చూసే పరిస్థితి ఉందంటారా? అది ఇక కేసీఆరే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మా వాషింగ్ పౌడర్ అంటాడు. ఏది మనం చూసాం గతంలో విమర్శల్లో కూడా, బీజేపీలో చేరితే నిర్మా అన్నాడు. మరి ఈయన్ని ఎంత మేరకు నిర్మా చేస్తారో చూడాలా. ఈయన్ని కూడా మరి ఉతికి ఆరేసి బీజేపీ చక్కగా హ్యాంగర్కి తగిలిస్తుందా ఏంటి? ఇవాళ కవిత జైల్లో, ఇది వెరీ ట్రాజడీ. మనం చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి లేదు. అంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు, కానీ కుటుంబ సభ్యురాలు అందుట్లో కూడా బీయింగ్ ఫిమేల్, తీహార్ జైల్లో మరి నాళ్ళు ఆమె మగ్గుతో ఉందంటే
4 నెలలు అవుతుంది సార్. కనీసం తండ్రి వెళ్ళకపోవటం, అంటే తల్లి వెళ్ళారు, లేకపోతే వీళ్ళు సోదరుడు వెళ్ళారు. అన్నాను కేటీఆర్ హరీష్ రావు అక్కడే మకాం వేసి న్యాయ కోవిదులతో మాట్లాడుతున్నారు. కానీ సమీప భవిష్యత్తులో కవిత బయటకు వస్తుందా రాదా? ఏంటి అలా ఆమెను అలా వదిలేశారు? కూతుర్నే కాపాడుకోలేనాడు కేసీఆర్, రాష్ట్రాన్నేమి కాపాడుతాడు, పార్టీనేమి కాపాడుకుంటాడు? అనేక ప్రశ్నలు నీకు తెలంగాణ ప్రజల్లో. ఇవాళ కేసీఆర్ పార్టీని నడపలేని పరిస్థితి, పార్టీని కాపాడుకోలేని పరిస్థితి. ఓకే, మనం చూసాం అసెంబ్లీలో జంప్ జిలానీ అనకూడదు, మళ్ళీ లేనిపోయింది జిలానీ ఫీల్ అవుతాడు. ఎలా జంపింగ్ జపాంగులు ఎలా ఉన్నారో నువ్వు కనపడుతున్నావు. ఏది నిన్న కూడా చూసావు కదా, అరకపూడి గాంధీ కండువా కప్పేసుకున్నాడు, తర్వాత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నాడు. ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి? ఒకటే మాట అంటున్నాడు, కూలేస్తామన్నారు, నా ప్రభుత్వాన్ని వీళ్ళు కూల్చేస్తామన్నారు, మరి నిలబెడదామని వాళ్లే వస్తున్నారు. కూల్చేద్దామన్నది కేసీఆర్, కేటీఆర్, మరి బీజేపీ అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబెడుతుంటే నాకేం అభ్యంతరం అని సింపుల్గా తేల్చేశాడు. అంటే ఇది అసలు నాకు సంబంధించిన సమస్యే కాదన్నాడు. ఇవాళ బతుకు ఏంటి, పార్టీ బతకాలి. ఇవాళ బీఆర్ఎస్ బతికే పరిస్థితి లేనప్పుడు ముందు ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాలా? ఉన్నది ఒకే ఒక దారి. ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అటు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళందరికీ కూడా ఒకటే దారి. ఏంటి, అన్ని దారులు మూసుకుపోయాయి. అసలు వీళ్ళు జనం దారి తప్పారు కదా. ఎప్పుడైతే మీరు జనం దారి తప్పారో, జనంలో మీరు లేరో, ఇప్పుడు ఇంకేంటి వాళ్ళకున్న తెరిచున్న ఒకే ఒక దారి బీజేపీ. ఇంకా ఆ గేట్లు అసలు ముయ్యట్లే, ఎప్పుడు గెటు ఆల్వేస్ ఓపెన్. ఏది అది జాతీయ పార్టీ కదా. సరే, ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కవితను బయటకు తీసుకురావడానికి, బీజేపీతో లాబింగ్ చేసుకోవటం, ఇవన్నీ మాటలు సంప్రదింపులు జరుగుతున్నాయంట. కానీ ఇంకా లేట్ అవుతుంటే ఏంటి, బీజేపీ అంత సాఫ్ట్గా లేదా బీఆర్ఎస్ మీద? ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ బీజేపీ కూడా ఆలోచనలో పడింది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ని చేర్చుకుంటే మొన్న చేసిన విమర్శలు వాళ్ళకి బూమ్రాంగ్ అవుతాయి. మొన్న ఎన్నికల ప్రచారంలో మోడీ, షా, రాజ్నాథ్ వీళ్ళందరూ కూడా వచ్చి ఏం దుమ్మెత్తిపోశారు, పరివార్ పార్టీ అన్నారు. మరి ఆ పరివార్ని చేర్చుకుంటే మీది పరివార్ పార్టీ కాదా? ఓకే, ఇప్పుడు అవినీతి పార్టీ అన్నారు, కరప్షన్ అన్నారు, అసలు మామూలు కుంభకోణాలు కాదన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. మరి ఇవన్నీ కూడా చేర్చుకుంటే శుద్ధుడైపోతాడా? ఓకే, అలా అదే అన్నది మనం. ఎందుకంటే ఏది జరిగినా ఇవాళ రేవంత్ రెడ్డి నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు, అక్కడేమో చంద్రబాబు నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు. ఇప్పుడు జగన్ గారిను బీఆర్ఎస్ మొత్తం రాజ్యసభ కలిపితే 15 స్థానాలు అవుతాయి సార్. మరి 15 కొంచెం మంచి ఫిగరే కాబట్టి ఏమైనా ఆలోచన చేయొచ్చు అంటారా బీజేపీ? వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవసరం కదా రాజ్యసభలో. అంటే 15 మందిని చేర్చుకుంటారు, 15 మందికి మంచి మర్యాదలు చేస్తారు, కానీ వీళ్ళని మాత్రం వదలరంటారా? అది ఏది బీజేపీ రాజకీయం మనం చూస్తున్నాం కదా. ఓకే, వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటారు, సభ్యుల వరకు డోకా లేదు. కాకపోతే ఎవరైతే చేరుస్తున్నారో ఆ పార్టీ పెద్దల పట్ల మాత్రం అదే విధానంతో వెళ్తారు తప్ప వీళ్ళకేమి ప్రత్యేకమైన నెంబర్ పెద్దగా ఉండాలని చెప్పి కేటీఆర్ కూడా జగన్తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 11-4, ఇక్కడ వీళ్ళకు 4. జగన్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి జగన్ ప్రస్తుతాన్ని తీసుకొచ్చి మరీ కలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జగన్ గారి విషయంలో కూడా కేటీఆర్ మొన్న అన్నారు, జగన్ ఎప్పుడు హీరోనే, 40% ఓట్ షేర్ వచ్చింది ఆయనకి, షర్మిల 0. జగన్ని పొగుడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలోనే కొంత ఈ డౌట్ వస్తూ ఉంది. షర్మిల 0 అంటే మళ్ళీ షర్మిల కోపం వచ్చి తిట్టు వదిలిపెట్టింది. ఏది షర్మిల వల్లే కదా వీళ్ళు ఓడిపోయింది. షర్మిల ఇక్కడ చేసిన పాదయాత్ర యొక్క ఎఫెక్ట్ కేసీఆర్ని కాళేశ్వరంలో కలిపేసింది. షర్మిల అక్కడ ఆ కోపమేనేమో 0 అంటారు కారణం. చెప్పేది షర్మిల అక్కడ ఏం చేసింది, 65 నియోజకవర్గాల్లో కాంగ్రెస్లో చేరి అన్నని ఇంటికి పంపించిందాక నిద్రపోలేదు. షర్మిలతో పెట్టుకుంటే తేడాలు. సరే, అదే కాదు, ఇప్పుడు నువ్వు అన్నదేంటి 11 + 4 ఫిగర్ లెవెల్ అవుతుంది కదండి అంటున్నావు. సరిపోద్ది, నిజమే. ఏంటి మంచి బ్యాలెన్సే నువ్వు చెప్పింది. ఆయన మీద 11 ఛార్జ్ షీట్లకి 11 మంది ఎంపీలు లెవెల్ అయిపోద్ది. వీళ్ళ మీద బహుశా 4 పడుతున్నట్టున్నాయి. 4 ఛార్జ్ షీట్లే 4 పడుతున్నట్టున్నాయి. కవిత, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్.
సంతోషరావు మీద ఏం లేవు అనుకుంటా. కాబట్టి ఈ 4కి ఇది బ్యాలెన్స్ అయిపోతుందా చూడాలా, ఏం జరుగుద్దా భవిష్యత్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.